రాజకీయ నాయకులు స్పీచ్లు ఇస్తున్న సమయాల్లో కొన్ని సందర్భాల్లో నోరు జారడం అనేది కామన్. ఎంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నా కానీ ఆ నేత మాటలు మాట్లాడడంలో ఎంత గొప్పవాడైనా సరే కానీ ఏదో ఒక సందర్భంలో నోరు జారడం అనేది కామన్. మరికొందరు నాయకులు వాళ్ళ మనసులో మాట బయట పెట్టి కూడా లేదు లేదు నేను నోరు జారాను తప్పితే అది నిజం కాదు అని వాళ్ళ మాటలను వెనుకేసుకొని వస్తుంటారు. తాజాగా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కడియం శ్రీహరి అలాగే కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనకందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాక కొన్ని రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కడియం కావ్యకి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహరి అలాగే కావ్య రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ పార్టీ డైలామాలో పడ్డది. వరంగల్ జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించగా అందులో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు కడియం కావ్య అలాగే కడియం శ్రీహరిపై సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి సందర్భంలో నేను హరీష్ రావుకు ముందుగానే చెప్పాను కడియం శ్రీహరి వాళ్లకు టికెట్ ఇవ్వద్దు అని, కానీ వినలేదు అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నాడు. అలాగే కేసీఆర్ కూతురును నిల్చోబెడితే బీఆర్ఎస్ కు 3వ స్థానమే వస్తుంది అని నేను హరీష్ రావుకు చెప్పాను అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అప్పుడే వెంటనే జనాల నుండి అరుపులు రావడంతో వెంటనే మేల్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సారీ కేసీఆర్ కూతురు కాదు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను నిల్చోబెడితే బీఆర్ఎస్ కు 3వ స్థానమే వస్తుంది అని నేను హరీష్ రావుకు చెప్పాను అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నాడు. అప్పటికి జనాల నుండి అరుపులు రావడం, ఎర్రబెల్లి వాళ్ళని అరవకుండా ఉంచేలా ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వినలేదు. ఇక మీడియా మిత్రులు ఏమని వార్తలు రాస్తారో అని భయపడ్డ ఎర్రబెల్లి మీడియా మిత్రులు గమనించాలి అంటూ మీడియా మిత్రులకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. కానీ 2014లో అలాగే 2018లో ఎంపీగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు మాత్రం పోటీ చేయడం లేదు. దీని వెనుక అసలు కారణం ఏంటి అని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా చేశారా లేక దీని వెనకాల ఏదైనా బలమైన కారణం ఉందా? కవిత 3వసారి పోటీ చేయకపోవడానికి అసలు కారణం ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలేనా అని అనుమానం కలుగుతుంది. కవిత పోటీ చేస్తే బీఆర్ఎస్ కు 3వ స్థానం వస్తుంది అనే కవితను పక్కకు పెట్టారా అనే అనుమానం కలుగుతుంది. మొత్తానికి ఎర్రబెల్లి చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ ని డైలామాలో పడవేశాయి.